హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఎగ్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంకెందుకు లేని వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లో మనం సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తా. ఆనియన్స్ ఎప్పుడైనా మనకి తొందరగా వేగాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి. ఆల్మోస్ట్ ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియ వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం చెప్పిన. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అనేవి మనకి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కలర్లోకి రావాలి. తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చి వాసన పోయేంత దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఆనియన్స్ అనేవి మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయిపోయినాయి. ఇట్లా అయిపోయాక దీంట్లో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ అనేవి మనకు మొత్తం కంప్లీట్గా కుక్ అయినాయి. ఆనియన్స్ అనేవి మొత్తం కంప్లీట్గా కుక్ అయిన తర్వాతనే దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారంని యాడ్ చేసిన. మీరు మీ టేస్ట్కి సరిపడంత కారంని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మూత పెట్టి, మనం కారం ఇప్పుడు వేసాం కాబట్టి కారం కొంచెం కుక్ అయ్యేదాకా మూత పెట్టి వదిలేయాలి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవడం అంతే. ఎగ్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఆనియన్స్ని మధ్యలో కొంచెం ఇట్లా ప్లేస్ తీసుకుంటూ స్పూన్ తోటి అట్లా జరుపుకుంటూ మొత్తం ఎగ్స్ అనేటివి ఒక్కొక్కటి ఇట్లా సపరేట్ దూరం ఇట్లా బ్రేక్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నా. ఈ విధంగా మొత్తం ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అయితే అసలు వంట రాని వాళ్ళు కూడా ఒకసారి వీడియో చూస్తే మీరు పర్ఫెక్ట్ ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. దీంట్లో డీటెయిల్డ్గా అన్ని స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం ఎగ్స్ అనేవి బ్రేక్ చేసినాం కదా, వెంటనే అస్సలు మిక్స్ చేయొద్దు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మూత పెట్టి ఈ ఎగ్స్ అనేవి అట్లనే కుక్ అయ్యేదాకా వదిలేయాలి. కాసేపు అయినాక మూత తీసి ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే మనకు తెలిసిపోతుంది ఎగ్ అనేది ఇక్కడ ఒక సైడ్ అనేది మంచిగా కుక్ అయింది. నెక్స్ట్ స్లోగా ఒక్కొక్క ఎగ్ని ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఇంకొక సైడ్ కూడా ఉడికేదాకా ఎగ్ని మూత పెట్టాలి. తర్వాత కాసేపు అయినాక నెక్స్ట్ చూసి ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది మనకి మొత్తం పైన తేలిపోయింది. ఆల్మోస్ట్ ఎగ్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. మొత్తం చూసిరా, అసలు మిక్స్ కాకుండా ఏ ఎగ్కి ఆ ఎగ్ సపరేట్ ఉంది. మొత్తం చూడండి, మొత్తం సపరేట్ ఎగ్ అట్లనే ఉంది. కొంచెం కూడా మనకి ఆనియన్స్లో మిక్స్ కాకుండా ఇట్లా ఏం కలిసిపోలేదు. ఇట్లా లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మనం కారం అన్న ఉప్పు అన్న ఏదన్నా టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకున్నా. తర్వాత మిక్స్ చేసుకోవాలి. గట్టిగా మిక్స్ చేయొద్దు, చాలా సాఫ్ట్గా జస్ట్ లైట్గా అట్లా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేస్తే ఎగ్స్ అనేవి బ్రేక్ అయిపోతే మొత్తం మిక్స్ అయిపోతుంది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం లాస్ట్కి చికెన్ మసాలా యాడ్ చేయాలి. దాంతో మన టేస్ట్ అనేది మొత్తం ఎన్హాన్స్ అయిపోతుంది. తర్వాత లాస్ట్కి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్